నాకు వరమది. ప్రాణమిచ్చినంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చినంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది, నాకు అనుగ్రహించబడినది. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుతున్న ప్రేమ యేసయ్యా. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుతున్న ప్రేమ యేసయ్యా. కృంగదేయు బాధలు మకము దాచక మనవి అనుగ్రహించి కృపను చూపుచున్నది. కృంగదేయు బాధలు మకము దాచక మనవి అనుగ్రహించి కృపను చూపుచున్నది. అక్కరా తెచ్చిన ధైర్యము నింపిన, అక్కరా తెచ్చిన ధైర్యము నింపిన ఇంత ప్రేమది యేసు నాకు వరమది. ఇంత ప్రేమది యేసు నాకు వరమది. ప్రాణమిచ్చినంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చినంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది, నాకు అనుగ్రహించబడినది. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. ఊహకందనంత ఉన్నతం నా పట్ల నీవు చూపుచున్న ప్రేమ యేసయ్యా. స్థితిని పరిగణించక గతము చూడక, స్థితిని పరిగణించక గతము చూడక నన్ను కోరుకున్నాడే ఎంత అద్భుతం. ప్రాణమిచ్చినంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చినంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది, నాకు అనుగ్రహించబడినది. ప్రాణమిచ్చినంతటి గాఢమైన ప్రేమది, ప్రాణమిచ్చినంతటి గాఢమైన ప్రేమది నాకు అనుగ్రహించబడినది, నాకు అనుగ్రహించబడినది, నాకు అనుగ్రహించబడినది, నాకు అనుగ్రహించబడినది. హల్లెలూయా. మనందరం కూడా అదే రీతిగా లేచి నిలబడి ఉండి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, గడిచిన వారమంతా కూడా మీ రెక్కల చాటున మీరు మమ్మల్ని భద్రపరిచి కాపాడి మా జీవితాల్లో మరొక శ్రేష్టమైన పునరుద్ధాన దినాన్ని ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తుతులయ్యా. ఉదయకాల సమయంలో మేమందరం కూడా ఈ రీతిగా నీ పరిశుద్ధ మందిరంలో కూడుకొని మీ నామాన్ని స్తుతించుటకు, మీ నామాన్ని ఘనపరచుటకు ప్రభువా మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు వందనాలయ్యా, స్తోత్రాలు నాయన. ఉదయకాల సమయంలో మమ్మల్ని దర్శించండి, మాతో మీరు మాట్లాడండి నాయన. మా హృదయంతరంగాన్ని ఎరిగిన గొప్ప దేవుడవు నాయన. మాకు అవసరమైన మాటలు మీ ఆత్మ ద్వారా మీరే మాకు బోధించండి తండ్రి అని అందరం కూడా ప్రార్థన చేద్దాం. వచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా ప్రభువుకు స్తోత్రాలు చెల్లిద్దాము. ఇంకా నువ్వు రావలసిన మన ప్రియులను దేవుడు తన సన్నిధిలోనికి నడిపించులాగా మనం ప్రార్థన చేద్దాం. ఇంతవరకు పాటల ద్వారా ప్రభు నామాన్ని మహిమపరిచినటువంటి మనము ఈ సమయంలో ఆయన మాటలు మనం వినబోతున్నాం కనుక మన హృదయాలను ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యం కొరకై సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీ మహా ఉచితమైన కృపను బట్టి గడిచిన పునరుద్ధానము నుండి ఈ పునరుద్ధాన దినం వరకు కూడా మీ రెక్కల చాటున మీరు మమ్మల్ని భద్రపరిచి కాపాడి మా జీవితాల్లో మరొక శ్రేష్టమైన శుభదినాన్ని ప్రభువా మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని చూడలేక మాకంటే గనులైన వారు గొప్పవారు ఎంతోమంది మట్టిలో కలిసిపోగా మీ అపారమైన కృపను మా ఎడల విస్తరింపజేసి మమ్మల్ని అందరినీ కూడా సజీవులనుగా మీరు కాపాడి మీరు మమ్మల్ని బ్రతికిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. గతించిన వారికంటే మేమేదో నీతిమంతులమని గొప్పవారమని భక్తిపరులమని కాదు, కానీ కేవలం నాయన నీ యొక్క ఉచితమైన కృపను బట్టి మా యొక్క ఆయుష్కాలాన్ని పొడిగించి మా పట్ల మీరు దయ చూపించి నీ దయలో మమ్మల్ని భద్రపరుస్తున్నారు తండ్రి. మీకు వందనాలయ్యా. ఈ రోజున మేమేమై ఉన్నామో అది కేవలం నీ కృప వలనే అయ్యున్నామనేటటువంటి గ్రహింపును మా అందరికీ దయచేయండి. 6 దినాలు కష్టపడి పని చేసుకోవడానికి జీవనోపాధిని కలిగి ఉండడానికి మీరు మాకు అనుగ్రహించారు నాయన. ఈ పునరుద్ధాన దినమందు మేమందరం కూడా నీ పరిశుద్ధ ఆలయంలో కూడుకొని మిమ్మల్ని ఆరాధించడం ద్వారా మీ నామాన్ని ఘనపరచడం ద్వారా మాకు మా కుటుంబాలకు గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉన్నారు. ఇంతవరకు పాడిన పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు నాయన. ఈ సమయంలో మేమందరం కూడా నీ పరిశుద్ధ మందిరంలో నీ మాటల కొరకు ఎదురు చూస్తున్నాము తండ్రి. మమ్మల్ని దర్శించండి, మాతో మీరు మాట్లాడండి, నీ కమ్మని మెల్లని స్వరాన్ని మాకు వినిపించండి. నీ సన్నిధిలోనికి తీసుకుని వచ్చిన ఈ ప్రియ బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. ఇంకా నువ్వు రావలసిన బిడ్డలను నీ సన్నిధిలోనికి నడిపించండి నాయన. ఆయా కారణమును బట్టి మీ సన్నిధిలోనికి రాలేకపోయినా దూరముగా ఉండి మీ మాటలు ఆలకిస్తున్న బిడ్డలను, ఆన్లైన్ ద్వారా నీ మాటలను ఆలకిస్తున్న బిడ్డలను కూడా మీరే దర్శించి దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మనమందరం కూడా అదే రీతిగా లేచి నిలబడి ఉండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానపాఠంగా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. కీర్తన గ్రంథం 55వ కీర్తన మొదటి వచనం నుండి చివరి వరకు ఉన్న వాక్య భాగాన్ని మన మధ్యలో వచ్చిన అనుష వచ్చి చదువుతున్నప్పుడు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథం 55వ కీర్తన మొదటి వచనం నుండి చివరి వరకు ఉన్న వాక్య భాగాన్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాము. హల్లెలూయా. కీర్తనలు 55వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. మొదటి వచనం నేను చదువుతాను, రెండవ వచనం మీరు చదవండి, చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. దేవా, చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకుము. నా మనవి ఆలకించి నాకుత్తరమిమ్ము. శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలాత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడినై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషం మోపుచున్నారు, ఆగ్రహము గలవారై నన్ను హింసించుచున్నారు. నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేసెను. ఆహా, గువ్వవలే నాకు రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుందునే. త్వరపడి దూరముగా పారిపోయి పెనుగాల్ని సుడిగాల్ని తప్పించుకొని అరణ్యములో నివసించియుందునే అనుకుంటేనే. పట్టణములో బలాత్కార కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టి పనులు చేయువారిని నిర్మూలము చేయుము, వారి నాలుకలు ఛేదించుము. రాత్రింబగళ్ళు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు, పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి. దాని మధ్యను నాశన క్రియలు జరుగుచున్నవి, వంచనయు కపటమును దాని అంగడి వీధుల్లో మానక జరుగుచున్నవి. నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిట్టిపడువాడు నాయందు పగబట్టినవాడు కాడు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచయుడువు. మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము, ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. వారికి మరణము అకస్మాత్తుగా వచ్చునుగాక, సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోవుదురుగాక. చెడుతనము వారి నివాసములలో
వారి అంతరంగం నందును ఉన్నది. అయితే నేను దేవునికి మొర్రపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలంన ఉదయంన మధ్యాహ్నంన నేను ధ్యానించుచు మొర్రపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండానట్లు సమాధానము కలుగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. పురాతన కాలం మొదలుకొని ఆసీనుడగు దేవుడు మారు మనసు లేనివారై తనకు భయపడని వారికి ఉత్తరమిచ్చును. తమతో సమాధానముగానున్న వారికి వారు బలాత్కారము చేయుదురు, తాము చేసిన నిబంధనను అతిక్రమింతురు. వారి నోటి మాటలు వెన్నవలే మృదువుగా ఉన్నవి, అయితే వారి హృదయంలో కలహమున్నది. వారి మాటలు చమురు కంటే నునుపైనవి, అయితే అవి వరదీసిన కత్తులే. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. దేవా, నాశన కూపములో నీవు వారిని పడవేయుదువు, రక్తాపరాధులను వంచకులను సగము కాలమైన బ్రతుకురు. నేనైతే నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. దేవుడి చిన్న వాక్యం దీవించునుగా. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి ఈ 2024వ సంవత్సరం ఈ ఫిబ్రవరి నెల 18వ తారీఖు ఈ పునరుద్ధాన దినమందు జరుగుతున్నటువంటి మొదటి ఆరాధనలో మనం అందరం కూడా ఈ రీతిగా దేవుని పరిశుద్ధ మందిరంలో కూడుకొని దేవుని నామాన్ని స్తుతించి గణపరిచి ఆరాధించడానికి, అమూల్యమైన అద్భుతమైన దేవుని మాటలు వినడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి ముందుగా అందరం కూడా రెండు చేతులు పైకెత్తి దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, మంచిది దేవుని బిడ్డలారా. మరి గడిచిన వారమంతా కూడా ప్రభు తన కృపలో ఆయన మనల్ని భద్రపరిచి కాపాడి మనకు మన కుటుంబాలకు ఆయన క్షేమాన్ని అనుగ్రహించారు. మనందరిని కూడా సజీవులుగా ఉంచారు. ఈ రీతిగా ఈ పునరుద్ధాన దినమందు ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధించే గొప్ప ధన్యత ప్రభు మనకిచ్చారు. 6 దినాలు కష్టపడి పని చేసుకోవడానికి, జీవనోపాధి కలిగి ఉండడానికి ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ పునరుద్ధాన దినము ప్రభుని ఆరాధించే శుభదినం. ఆయన సన్నిధిలో చేరి ఆయన ఆరాధించడం ద్వారా గొప్ప ఆనందమును, సంతోషమును, ఆశీర్వాదమును దేవుడు మనకు మన కుటుంబాలకు ఆయన అనుగ్రహించువాడై ఉన్నాడు. సరే, మంచిది దేవుని బిడ్డలారా. మరి ఇప్పటి వరకు కూడా చక్కని పాటల ద్వారా ప్రభు నామాన్ని మనం మహిమపరిచాము. ఈ సమయంలో దేవుని మాటలు మనం వినబోతున్నాం కనుక మనం అందరం కూడా దేవుని వాక్యం మీద మన మనసు నిలిపి జాగ్రత్తగా దేవుని మాటలను మనం ఆలకిద్దాం. మరలా ఈ వారం నుండి, ఈ పునరుద్ధాన దినము నుండి కీర్తనల గ్రంథాన్ని మనం ధ్యానించడానికి మనం ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతున్నాం. ఇప్పటి వరకు కీర్తనల గ్రంథంలో నుండి 84 కీర్తనలను మనం ధ్యానం చేశాం. ఈ కీర్తనల గ్రంథంలో ఇప్పటి వరకు ధ్యానించినటువంటి దాదాపుగా అంశాలు దాదాపుగా 100వ కీర్తన, అంటే 100వ అంశంగా ఈ రోజున ఈ కీర్తన మనం ధ్యానం చేస్తున్నాం. మొదటి కీర్తన నుండి ఈ 84వ కీర్తన వరకు 99 వారాలు, 99 ఆదివారాలు, ప్రభు దినాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేశాం. ఇది 100వ ప్రసంగంగా లేకపోతే వర్తమానంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ కీర్తనల గ్రంథంలో నుండి ప్రభు మనకి ఆయన అనుగ్రహిస్తూ ఉన్నారు. 85వ కీర్తన దయచేసి అందరూ కూడా తెరచి దేవుని వాక్యాన్ని మీరు గమనించండి. దేవుని బిడ్డలారా, ఇది కోరహు కుమారులు వ్రాసినటువంటి కీర్తనగా మనకు కనబడుతూ ఉంటుంది. దీనిలో 13 వచనాలు ఉన్నాయి. కానీ చాలా చరిత్ర, దేవుడు వారి జీవితాల్లో ఇశ్రాయేళ్ల చరిత్రలో ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలను గూర్చి ఇక్కడ కోరహు కుమారులు ప్రస్తావించి ప్రభువును గణపరిచినట్లుగా దేవుని వాక్యములో మనం చదువుతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, మొదటి 3 వచనాలు దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు దేవుడు తన ప్రజల పట్ల ఆయన చూపిన కటాక్షమును గూర్చి వ్రాయబడిన మాటలు మనకు కనబడుతూ ఉంటాయి మొదటి 3 వచనాల్లో. తర్వాత 4వ వచనం నుండి 7వ వచనం వరకున్న వాక్య భాగంలో దేవుడు తన ప్రజల పట్ల ఆయన చేసినటువంటి ఆ యొక్క మరి శిక్షను బట్టి లేకపోతే వారికి కలిగినటువంటి దురవస్థలో దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని మరలా వారికి ఉజ్జీవమును దయచేయాలి అని దేవుని సన్నిధిలో అతడు చేసినటువంటి ప్రార్థనగా లేక విన్నపముగా కనబడుతూ ఉంటుంది.
ఆ తర్వాత 8వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో దేవుని మాట వినుటకు, దేవుని చిత్తానికి లోబడుటకు వారు తీర్మానించుకున్నప్పుడు దేవుడు ఏ రీతిగా వారి జీవితాల్లో, వారి యొక్క దేశములో గొప్ప ఉజ్జీవమును లేక మరలా క్షేమమును అనుగ్రహించాడో ఆ విషయాలు మిగిలిన వచనాల్లో 8వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో మనం గమనించగలం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క కీర్తనను మనం ధ్యానించే ముందుగా కొద్దిగా ఈ యొక్క కీర్తనకు కారణమైనటువంటి చరిత్రను కూడా మనం కొన్ని నిమిషాలు జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులు 2 పర్యాయాలు వారు చెరలో ఉన్నట్లుగా, వారు దేశము నుండి వారు శత్రు దేశానికి చెరగా కొనిపోబడి వారు ఇబ్బంది పడినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉంటాం. మొట్టమొదటిగా దేవుని బిడ్డలారా, మరి యోసేపు కాలంలో ఐగుప్తునకు వెళ్ళినటువంటి 70 మంది యాకోబు యొక్క కుమారుల కుటుంబాలు దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఆ ఐగుప్తు దేశంలో వారు దాదాపుగా 430 సంవత్సరాలు భయంకరమైనటువంటి ఆ చెరను లేక ఆ యొక్క బానిసత్వాన్ని వారు అనుభవించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. వాళ్ళకే స్వాతంత్ర్యం అనేది లేదు. పరాయి దేశంలో దేవుని బిడ్డలారా కూలి పనులు చేసేవారుగా, వెట్టి పనులు చేసేవారుగా, కేవలం ఐగుప్తీయులకు ఉపయోగపడేటటువంటి ఒక పనివారిలాగానే దేవుడు తన ప్రజలను అక్కడ అప్పగించినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉంటాం. నిర్గమాకాండంలో దేవుని బిడ్డలారా వారిని విడిపించడానికి, వారి యొక్క శ్రమలో, వారి యొక్క ఇబ్బందిలో దేవునికి వారు మొరపెట్టినప్పుడు ఏ రీతిగా దేవుడు వారి కొరకు మోషేను పుట్టించాడో, మోషే నాయకత్వాన వారు ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుండి ఏ రీతిగా విడుదల పొంది మరలా వారు దేవుడు వారి కొరకు వాగ్దానం చేసినటువంటి ఆ పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి చేర్చబడినారో మనకు ఆ యొక్క నిర్గమాకాండము ఆ విషయాల్లో మనకు అర్థమవుతుంది. నిర్గమాకాండాన్ని మనం ధ్యానించేటప్పుడు మోషే నాయకత్వాన వారు విడుదల పొందారు. దాదాపుగా ఆ యొక్క వాగ్దాన దేశ సమీపానికి వారు వచ్చినప్పుడు మోషే దేవుని సన్నిధికి పిలువబడ్డాడు. ఆ తర్వాత యెహోషువ యొక్క నాయకత్వంలో వారు ఆ యొక్క కనాను దేశాన్ని దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క దేశములను ఆ 12 గోత్రాల వారు లేక ఇశ్రాయేలీయులు స్వాధీనపరుచుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉంటాం. మొదటిగా ప్రవక్తలు లేక సమూయేలుగా ఉన్నటువంటి ఆయన, లేకపోతే ఆ దేవుని బిడ్డల న్యాయాధిపతులు దేవుడు వారికి ఎన్నికలుగా ఉండి దేవుడు ఎన్నిక చేసినటువంటి వారు వారికి న్యాయం తీర్చారు, నడిపిస్తూ వచ్చారు. అనేక మంది న్యాయాధిపతులను దేవుడు వారి కొరకు ఏర్పాటు చేశాడు. ఆ తరువాత దేవుని బిడ్డలార ప్రవక్తగా ఉన్నటువంటి సమూయేలు కూడా దేవుని బిడ్డలార వారికి న్యాయాధిపతిగా ఉండి నడిపించినట్లుగా మనం చూస్తాము. ఆ తదుపరి ఇశ్రాయేలీయులు మాకు రాజు కావాలని కోరినప్పుడు కీషు గోత్రికుడు అంటే కీషు కుటుంబంలో నుండి బెన్యామీను గోత్రికుడైన సౌలును దేవుడు ఇశ్రాయేలును పరిపాలించడానికి మొదటి రాజుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తరువాత సౌలు దేవుని చిత్తము నుండి తొలగిపోయిన తర్వాత దావీదు దేవుని హృదయానుసారుడుగా ఇశ్రాయేలును పరిపాలన చేశాడు. 40 సంవత్సరాలు అతడు పరిపాలించిన తర్వాత అతని గర్భవాసమును పుట్టినటువంటి సొలొమోను దేవుని బిడ్డలారా ఇశ్రాయేలును పరిపాలన చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉంటాం. అయితే దేవుని బిడ్డలారా దావీదు కాలం వరకు కూడా ఇశ్రాయేలీయులకు లేక యూదులకు దేవుణ్ణి ఆరాధించడానికి ఒక మందిరం అనేది లేనే లేదు. వారు మొట్టమొదటిగా మోషేకు దేవుడు తెలియజేసినట్లుగా ప్రత్యక్షపు గుడారాన్ని వారు ఏర్పాటు చేసుకొని దేవుణ్ణి ఆరాధన చేసేవాళ్ళు. ఆ ప్రత్యక్ష గుడారంలో దేవుడు తన ప్రజలను కలుసుకునేవాడు. మోషే ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలుకు తెలియజేయవలసినటువంటి విషయాలను తెలియపరుస్తూ వచ్చేవాడు. ఆ తర్వాత దావీదు అనుకున్నాడు, దావీదుకు ఒక ఆలోచన కలిగింది. తన కొరకు ఒక మంచి పట్టణాన్ని కట్టుకున్నాడు. దావీదు పట్టణం అంటారు, దాన్నే యెరూషలేము అన్నమాట. దేవుని బిడ్డలారా దావీదుకి ఒక ఆలోచన కలిగింది. నేను ఇంత మంచి భవంతిలో నేను నివసిస్తూ ఉండగా నా దేవుని మందిరము డేరాలో ఉంటుంది, ఆ గుడారాల్లో ఉంటుంది. గుడారం అంటే ఏం లేదు,
మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే షామియానాల క్రింద అనమాట. చుట్టూ ఏదో ఆ పరదాలు కడతా ఉన్నారు, ఆ డేరాలో ఉంటా ఉంది. అందుకనే దావీదుకు ఒక ఆలోచన కలిగింది, దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టాలి అనేటటువంటి ఆలోచన కలిగింది. దాని కొరకు అతను పూడుకున్నాడు, కావలసినటువంటి మెటీరియల్ అంతా సమకూర్చాడు. దేవుని బిడ్డలారా, బంగారము, వెండి, ఇత్తడి, విలువైనటువంటి రాళ్లను సమస్తమును కూడా అతడు సిద్ధపరిచినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాము. కానీ దేవుడు అన్నాడు, దేవుని బిడ్డలారా, నీ చేతులు అనేక యుద్ధాలు చేసి అనేక మంది రక్తమును ఒలికించిన చేతులుగా ఉన్నాయి కనుక, కట్టబోయే మందిరం పరిశుద్ధమైనది కనుక నీవు ఆ మందిరాన్ని కట్టకూడదు. కానీ నీ గర్భమున పుట్టిన నీ కుమారుడు దానిని నిర్మింపజేస్తాడు అని చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా, దావీదు మందిరం కట్టడానికి సిద్ధపడిన ముందుకు వెళ్ళాల, ఆగిపోయినాడు అంతే, దేవుని మాటకు విధేయుడై. ఆ తరువాత సొలొమోను ద్వారా దేవుడు అద్భుతమైన మందిరం యెరూషలేములో నిర్మింపజేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మరి అప్పటి నుండి కూడా ఎంతోమంది న్యాయాధిపతులు, ప్రవక్తలు వారిని నడిపించిన దేవుని బిడ్డలారా, మరి అంతకుముందు వారికి మందిరం అనేది లేనేలేదు. 7 సంవత్సరాల కాలంలో అద్భుతమైన రీతిలో అక్కడ యెరూషలేములో మొదటి దేవాలయము నిర్మించబడినట్లుగా చరిత్రలో మనం చదువుతూ ఉంటాము. దేవుని బిడ్డలారా, ఆ దేవాలయంలో వారు ఆరాధనలు చేస్తూ వచ్చారు. ఇశ్రాయేలు పరిపాలించిన కాలం మనందరికీ కూడా తెలిసిందే. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సొలొమోను తరువాత దావీదు అంటే సౌలు, దావీదు, సొలొమోను వీరు పరిపాలన చేసినప్పుడు ఇశ్రాయేలుల 12 గోత్రాల వారందరూ కూడా ఐక్యంగానే ఉండిపోయినారు. ఆ తర్వాత ఇశ్రాయేలీయులు దేవుని బిడ్డ రెహబాము యొక్క కాలంలో 2 రాజ్యాలుగా విడిపోయినారు. తగాదా వచ్చిన తర్వాత 10 గోత్రాల వారు ఒక రాజ్యంగా, 2 గోత్రాల వారు ఒక రాజ్యంగా ఏర్పడ్డారు. ఈ ఇశ్రాయేలు రాజ్యం అని 10 గోత్రాల వారిని పిలిచారు, 2 గోత్రాల వారు యోధా రాజ్యంగా పిలువబడ్డారు. దేవుడు వారిని పరిపాలన చేయడానికి అనేక మంది రాజులను ఏర్పాటు చేశారు. వారి ద్వారా వారు పరిపాలించబడ్డారు. చరిత్ర మనందరికీ తెలుస్తుంది. సమూయేలు మొదటి గ్రంథం, 2వ గ్రంథంలో మనం ఈ సౌలు, దావీదు, తర్వాత సొలొమోను పరిపాలించిన కాలాలు, రాజుల మొదటి గ్రంథం, రాజుల 2వ గ్రంథంలో మనం చదివేటప్పుడు ఇశ్రాయేలీయ రాజ్యమును లేక యోధా రాజ్యమును పరిపాలించడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి రాజులు, వారు పరిపాలించినటువంటి పద్ధతులు, స్థితి, ఆ పరిస్థితుల్లో వారు ఎలా వారి జీవితాలు కొనసాగించారో అవన్నీ మనకు కనబడతా ఉంటాయి. అయితే దేవుని బిడ్డలారా, ఈ రీతిగా పరిపాలించేటువంటి రాజుల్లో, యోధా రాజుల్లో కొంతమంది మంచి రాజులు ఉన్నారు. దేవుని చిత్తానికి లోబడి దేవునికి విధేయులై ప్రజలను పరిపాలించిన వారు. కొంతమంది చెడ్డ రాజులు కూడా ఉన్నారు, పాపాన్ని జరిగించి దేవునికి అయిష్టమైన కార్యాలు జరిగించిన వారు. అలాగే ఇశ్రాయేలును పరిపాలించిన వారిలో దాదాపుగా అందరూ దేవుని దృష్టికి చెడు నడత నడిచిన వారుగానే కనబడతారు. ఒకరిద్దరిలో ఏదో కొద్దిగా మంచి కనబడినప్పటికీ కూడా దేవుని బిడ్డలారా, వారు చేసినటువంటి భయంకరమైన పాపాలు ఏంటంటే దేవుని మాట వినకపోవడం, విగ్రహారాధన, ఇతర దేవతలను పూజించడం, దేవునికి అయిష్టమైన కార్యాలను వారి రాజ్యాల్లో వారు జరిగించడం. దేవుడు తన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి తన ప్రజలు తన మాట విని తాను విధించినటువంటి ఆజ్ఞలు, కట్టడలు వారు పాటించేవారుగా ఉండాలనేది ఆయన యొక్క ఆలోచన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తన ప్రజలు అని చెప్పుకుంటాడు. నా ప్రజలు, నా పేరు పెట్టబడిన నా జనులు అంటాడు. తాను ఎంతగా కోరుకున్నాడో. ఈ లోకంలో అనేక మంది జనాంగాలు ఉన్నాయి, జనులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, గుంపులు ఉన్నాయి. కానీ దేవుడు వారందరిలో నుండి వారిని ప్రత్యేకపరుచుకున్నాడు. తన ప్రజలుగా, తన వారిగా, తన జనాంగముగా, తనకు స్వాస్థ్యముగా ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. ఎంత ధన్యత అండి వారిది. అయితే దేవుని బిడ్డలారా, మరి వారు ప్రభువును నిరాశపరిచేవారుగా, దేవుని మాట వినకుండా, దేవుని ఆజ్ఞలను పెడచెవిని పెట్టి వారి ఇష్టానుసారంగా వారు ప్రవర్తించేటువంటి విధానం దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉంటాం. దేవుడు కూడా సహించుకున్నాడు, ఓర్చుకున్నాడు. కొన్నిసార్లు శత్రురాజులను వారి మీదకి పంపి వారి చేతిలో వారు ఓడిపోయేటట్లుగా, వారిలో అనేకులు సంహరించబడేటట్లుగా దేవుడు చేశాడు. కొన్నిసార్లు వారి మీదికి వచ్చేటువంటి శిక్షను బట్టి ఇశ్రాయేలు పశ్చాత్తాపడి ప్రభు తట్టు తిరిగినప్పుడు, వారి యొక్క ప్రవర్తన సరిదిద్దుకున్నప్పుడు దేవుడు మరలా వారికి విజయాన్ని ఇచ్చాడు, క్షేమమునిచ్చాడు, మరలా వారికి తన కృపను అనుగ్రహించి నడిపిస్తూ వచ్చాడు.
అయితే దేవుని బట్టి ఎప్పుడైతే వారు దేవుని మాట వినకుండా దేవుని ఆజ్ఞలను చెవని పెట్టి వారి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ వచ్చారో, ఏమాత్రమూ కనికరము లేనట్లుగా దేవుని బిడ్డలారా వారిని శత్రువుల చేతికి అప్పగించి, శత్రురాజుల చేతికి అప్పగించి వారిని భయంకరమైనటువంటి శ్రమలకు ఆయన గురి చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉంటాము. దేవుని బిడ్డలారా ఆ రీతిగా వారు ఇశ్రాయేలులను లేక యోధా రాజ్యములను పరిపాలించే రాజులైన వారు దేవునికి అయిష్టమైనటువంటి పద్ధతులలో వారు బ్రతికినందువలన, దేవునికి అయిష్టులుగా జీవించినందువలన దేవుడు ఏం చేశారంటే మొదటి చెర అంటే ఐగుప్తు బానిసత్వంలో నుండి విడిపించి వాగ్దాన దేశములో నివసింపజేసినటువంటి ఆ దేవుడే మరలా ఏం చేశాడో తెలుసా అండి, బబులోను దేశమునకు వారిని బానిసలుగా తీసుకొని పోయేటట్లు చేశాడు. ఈ చరిత్ర అంతా మనం చదువుకోవాలంటే రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయంలో మీరు ఈ మాటలు మీరు చదువుకోవచ్చు. తదుపరి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత రాజుల 2వ గ్రంథం 25వ అధ్యాయాన్ని మీరు చదువుకోండి. సిద్కియా ఏలుబడి చేస్తున్న సమయంలో దేవుని బిడ్డలారా, సిద్కియా దేవుని దృష్టికి ఘోరంగా ప్రవర్తించినప్పుడు, దేవుని మాట వినకుండా అతడు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించకుండా బ్రతికినప్పుడు దేవుడు ఏం చేశాడంటే బబులోను రాజును ఇశ్రాయేలు మీదకి పంపించినాడు. అతడు వచ్చి చేసినటువంటి భయంకరమైన కార్యం ఏంటంటే ఇశ్రాయేలు యొక్క రాజ్యమంతటినీ కూడా సమూలంగా అతడు నాశనం చేసినట్లు దేవుని వాక్యంలో మనం చదువుతాం. మీరు 25వ అధ్యాయంలో మీరు చూడండి, ఆ పట్టణం అంతటిని కూడా కాల్చివేసేసాడట. ఆ పట్టణంలో ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా కూలగొట్టేశాడు. ఇల్లు కొట్టేశాడు. చివరికి దేవుని పరిశుద్ధ మందిరాన్ని కూడా అతడు నేలమట్టం చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉంటాం. ఎంతో విలువైనటువంటి వస్తువులు, బంగారము, వెండి, రాగి, ఇత్తడి, ఇనుము, విలువైనటువంటి రాళ్ల చేత, అనేక వేల మంది పనివారి చేత పరిశుద్ధమైన మందిరముగా సొలొమోను కాలములో నిర్మించబడినటువంటి అద్భుతమైన దేవాలయాన్ని దేవుని బిడ్డలారా సమూలంగా వారు నేలమట్టం చేసేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉంటాం. యెరూషలేము గుమ్మాలు కాల్చివేయబడ్డాయి. గోడలన్నీ కూడా, ప్రాకారములన్నీ కూడా కూల్చివేయబడినట్లుగా, పడగొట్టబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాము. దేవుని వాక్యంలోనే మనకు కనబడే మాట ఏంటో తెలుసా అండి? చూడండి, దేవుని వాక్యంలో మనం చదువుతాము, రాళ్ల కుప్పలు చెత్త కుప్పలుగా ఆ యెరూషలేము మారిపోయిందంట. రాళ్ల కుప్పలే, గోడలన్నీ పడద్రోయబడ్డాయి. ఆ యొక్క గుమ్మములు, గృహాలు అన్నీ కూడా కాల్చివేయబడ్డాయి. ఎక్కడ చూసినటువంటి ఆ యొక్క రాళ్ల కుప్పలు, అలాగే ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క చెత్త తప్ప ఇంకా మరి ఏమీ కూడా కనబడదు. దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితిలో ఆ యెరూషలేము సమూలంగా అది పాడైపోయినటువంటి పట్టణంగా కనబడతా ఉంటుంది. ఆ రోజుల్లోనే దేవుని బిడ్డ అనేక మంది ప్రవక్తలను దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ పట్టణాన్ని గురించి, దేవుని ప్రజలకు కలిగినటువంటి దుస్థితిని గురించి వారు ప్రలాపించి ఏడ్చి ప్రవచించినట్లుగా కూడా దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉంటాము. ప్రత్యేకంగా ఆ రోజుల్లో దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రవక్త ఇర్మియా ప్రవక్త. మీరు ఇర్మియా గ్రంథాన్ని మీరు చదువుకుంటే అతడు ప్రలాపించు ప్రవక్తగా, లేక తన యొక్క కన్ను ఒక జలమయమైన ఓటలాగా ఆయన కళ్ళలో నుండి దారులుగా నీళ్లు ప్రవహిస్తూ ఉండేయంట. తన ప్రజలకు కలిగినటువంటి దుస్థితిని బట్టి దేవుని ప్రజలకు ఎంత దుస్థితి కలిగింది, దేవుని మహిమ నివసించే ఆ యెరూషలేము పట్టణము ఎంతగా అది పతనమైపోయింది, పాడు చేయబడింది. దానిని గూర్చినటువంటి ఆ దురవస్థను అతడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు రేయింబగళ్ళు విలపిస్తూ ఉండేవాడంట. రేయింబగళ్ళు కన్నీరు గారుస్తూ ఉండేవాడు. దేవుని బిడ్డ అదే దానిని గూర్చే విలాపవాక్యాల గ్రంథంలో కూడా ఇర్మియానే వ్రాశాడు. మీరు తర్వాత చదువుకోండి. నిజంగా ఎంత విలాపవాక్యం అంటే విలపిస్తూ ఏడుస్తూ కన్నీటితో వ్రాయబడినటువంటి గ్రంథం అన్నమాట అది. అది దేవుని ప్రజలైన ఇశ్రాయేలును గూర్చి, వారికి కలిగినటువంటి నాశనాన్ని గూర్చి, ఆ పట్టణమును గూర్చి ఆ యొక్క దుఃఖిస్తూ ఇర్మియా వ్రాసినటువంటి విలాపము. జనభరితమైన పట్టణము ఏ రీతిగా అది ఏమీ లేనిదిగా మిగిలిపోయింది. సుందరమైనటువంటి
ఆ యొక్క మహిమగల పట్టణము ఏ రీతిగా చెత్తగా మారిపోయింది అన్నట్లుగా దేవుని బిడ్డలారా వారికి కలిగినటువంటి ఆ యొక్క దురవస్థను వచ్చి అక్కడ ఇర్మియా వ్రాస్తూ ఉంటాడు. అయితే బబులోను చెరకు వెళ్ళిన తరువాత, అదే మనం దానియేలు గ్రంథంలో ఆ 70 సంవత్సరాల చెరకు వారు వెళ్ళినప్పుడే ఆ చెరలో వారు కొనిపోబడినటువంటి వారిలో యవన బిడ్డలైనటువంటి దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు కూడా మనకు ఉంటారు, మనందరికీ తెలిసిందే. అయితే 70 సంవత్సరాల కాలం ముగించబడిన తరువాత దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా మరలా వారికి వాగ్దానం చేశాడు. మరలా తన ప్రజలను వారి దేశానికి మరలా తిరిగి రప్పిస్తాను అని. ఆ తర్వాత పాడైపోయిన ఆ పట్టణం మరలా కట్టబడుతుంది అని దేవుడు వారికి వాగ్దానం చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది చెత్త కుప్పగా మారిపోయినటువంటి ఆ పట్టణం, బూడిదగా మారిపోయినటువంటి పట్టణం, రాళ్ల కుప్పలుగా మారిపోయినటువంటి ఆ యొక్క యెరూషలేము పట్టణమును గూర్చి దేవుడు మరలా ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా ఆయన ప్రవచింపజేశాడు. మరలా పాడైపోయినటువంటి పట్టణమును మరలా నేను తిరిగి కట్టుదును అంటాడు. మరలా తిరిగి మహిమతో ఆ పట్టణాన్ని నింపుతాను అంటాడు. ఆ రీతిగా దేవుని బిడ్డలారా 70 సంవత్సరాల కాలము సంపూర్తి చేయబడిన తరువాత తన ప్రజలు దేవుని బిడ్డలారా మరలా దేవుడు తిరిగి ఆ యొక్క యెరూషలేమునకు, వారి స్వదేశమునకు దేవుడు తీసుకొని వచ్చాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ చెరలో ఉన్నప్పుడు వారు పశ్చాత్తాపడి ప్రభువుకు మొరపెట్టినప్పుడు ఆ చెరలో నుండి దేవుడు వారికి విడుదల అనుగ్రహించారు. దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, మన జీవితాల్లో కూడా దేవుని మాట వినకుండా, దేవుని ఆజ్ఞలను పాటించకుండా మనం ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించామంటే 2 చెంపలు పగిలేటట్లుగా దేవుడు వాయిస్తూ ఉంటాడు. ఏదో తెలివిగా ప్రవర్తిస్తూ ఉన్నాను, నా ఇష్టం వచ్చినట్లుగా నేను తినడానికి, త్రాగడానికి, సంతోషించడానికి, ఆనందించడానికి నేను ముందుకు వెళుతున్నాను అనుకుంటే దేవుడు చూస్తుంటూ ఊరుకునేవాడు కానే కాదు. అర్థమవుతుందా? దేవుడు ఊరుకోడు. ఎంత మనం భక్తి చేసిన వారమైనా, ఎంతగా దేవునికి ఇష్టలుగా మనం బ్రతికిన వారమైనా, మనం కనుక దేవుని మాట పెడచెవిన పెట్టి మనం బ్రతికితే దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కాదు. ఇశ్రాయేళ్ల చరిత్రలో మనం గమనించేది అదే. వారు దేవుని మాట వినినంతకాలం దేవుడు వారితో ఉండేవాడు, వారిని సంరక్షిస్తూ ఉండేవాడు, వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవుడు చూస్తూ ఉండేవాడు. శత్రువులపై ఎంత బలవంతులైన వారిపైన విజయాన్ని ఇస్తూ ఉండేవాడు. ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లోనైనా వారికి ఇబ్బంది లేకుండా దేవుడు వారికి నడిపిస్తూ ఉండేవాడు. కానీ ఎప్పుడైనా వారు దేవుని మాట వినకుండా దేవునికి అయిష్టంగా ప్రవర్తించారా, దేవుని హస్తం వారికి భారంగా ఉండేది. వారిని చెరకు అప్పగించేవాడు, శిక్షకు వారిని గురి చేస్తూ ఉండేవాడు. మన జీవితాల్లో కూడా అదే. దేవుని ఎరిగిన మనం దేవుని మాట వింటూ, దేవునికి లోబడి, దేవుని చిత్తానికి విధేయులమై మనం ప్రవర్తిస్తే ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులైనా దేవుడు మనకు ఆశీర్వాదకరంగా మార్చగలిగిన దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని మాట వినకుండా, దేవుని మాట కనుక పెడచెవిని పెట్టి మనం ఇష్టం వచ్చినట్లుగా జీవించామనుకోండి, ఎలాంటి అనుకూలమైన పరిస్థితులైనా ప్రతికూలమైన పరిస్థితులుగా మారిపోతాయి. చేతిలోకి వచ్చింది అన్నట్లుగా ఉన్నది జారిపోతుంది, క్షేమంగా ఉన్నామనుకున్నది తిరగబడిపోద్ది అంతే. కాబట్టి దేవుని బిడ్డలారా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో మన యొక్క ఆత్మీయ జీవితాలని సంరక్షించుకుంటూ మనం బ్రతకాలి. దేవుని మాటకు విధేయులము ఎంతకాలముగా మనం ఉంటామో అంతకాలము దేవుడు మనల్ని దీవిస్తాడు, మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఆయనకు మీద తిరుగుబాటు చేశామా శ్రమ, కష్టము, ఇబ్బంది తప్పకుండా మనకి ఎదురవుతుంది. అదే ఇశ్రాయేలు చరిత్ర ద్వారా మనం తెలుసుకోవాల్సింది. దేవుని బిడ్డలారా, వారు దేవునికి అయిష్టులుగా ప్రవర్తించినప్పుడు, దేవుని మాట పెడచెవిని పెట్టినప్పుడు దేవుడు బబులోను చెరకు దేవుడు వారిని అప్పగించాడు. అయితే ఆ చెరలో ఉన్నప్పుడు వారు పడుతున్నటువంటి ఇబ్బందులను బట్టి మరలా పశ్చాత్తాపడి ప్రభు తట్టు వారు తిరిగి వారి యొక్క అవిధేయతను ప్రభు దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? మరలా వారిని తిరిగి వారి స్వదేశానికి తీసుకుని వచ్చాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరలా వారి స్వదేశానికి తీసుకుని వచ్చాడు. ఆ తదుపరి ఆ రాళ్ల కుప్పలుగా కాల్చబడిన చెత్త, ఆ చెత్త కుప్పలుగా ఉన్నటువంటి ఆ యొక్క యెరూషలేము పట్టణము నెహెమ్యా, ఎజ్రా కాలంలో మరలా తిరిగి పునర్నిర్మించబడింది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరలా ఆ దేవాలయాన్ని వారు మరలా తిరిగి కట్టారు. సొలొమోను కాలంలో కట్టినటువంటి
వైభవంగా దాన్ని కట్టలేకపోయినా దేవుని బిడ్డలారా మరలా దాన్ని పునర్నిర్మించి, దేవుని బిడ్డలారా ఆ యొక్క నెహెమ్యా, ఎజ్రా ఆ యొక్క కాలంలో ఆ యొక్క యెరూషలేము పట్టణము పునరుద్ధరించబడినట్లుగా మనం చదువుతూ ఉంటాం. దాని కొరకై ఇశ్రాయేలుల ఆ గోత్రములన్నీ అందరూ కూడా ఏక మనస్సు కలిగిన వారై దేవుని బిడ్డలారా వారు పనిచేసినట్లుగా ఆ పట్టణమును వారు మరలా తిరిగి పునర్నిర్మించుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అందును బట్టి దేవుని బిడ్డలారా ఇక్కడ ఈ కీర్తనాకారు, ఇది కోరహు కుమారులు రాసిన కీర్తన అని చెప్పినాను కదా, దేవుడు తన ప్రజల పట్ల ఎలాంటి కటాక్షాన్ని చూపాడో, వారు పశ్చాత్తాపడి దేవుని తట్టు తిరిగినప్పుడు వారిని దేవుడు ఏ రీతిగా కరుణించి మరలా సమకూర్చాడో, వారికి క్షేమాన్ని ఇచ్చాడో, ఆ విషయాలను ఇక్కడ ఈ కోరహు కుమారులు జ్ఞాపకం చేసుకుంటూ ఈ కీర్తన రాస్తూ ఉంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ కీర్తన వెనుక అంత నేపథ్యం ఉంది, అంత చరిత్ర ఉంది దేవుని బిడ్డలారా. ఆ యొక్క బబులోను చెర నుండి వారు తిరిగి మరలా ఆ స్వదేశానికి వారు వచ్చినప్పుడు రాళ్ల కుప్పలుగా ఉన్న ఆ యొక్క పట్టణం, చెత్త కుప్పలుగా ఉన్నటువంటి ఆ యొక్క యెరూషలేము పట్టణమును వారు మరలా పునర్నిర్మించిన తరువాత దేవుని బిడ్డలారా ఈ యొక్క కార్యమును కళ్ళారా వారు గమనించినటువంటి వారు దేవుని బిడ్డలారా ఈ కీర్తన వ్రాస్తూ ఉన్నారు. అదే మొదటి 3 వచనాల్లో మనం చూస్తాము. యెహోవా నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు, చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు ఏం చేసావు? వెనుకకు మరలా తిరిగి రప్పించావయ్యా. నీ ప్రజలకు నీ ప్రజల దోషమును నీవు పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు, వారి పాపమంతటిని నీవు కప్పివేసి ఉన్నావు, నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు, నీ కోపాగ్నిని నీవు చల్లార్చుకొని ఉన్నావు. దేవుని స్తోత్రం చెబుదాం అందరూ. 2 చేతుల పైకెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు తన ప్రజల పట్ల చూపినటువంటి ఆ కటాక్షం, నిజంగా ఆయన మన దేవుడు జాలి కలిగిన దేవుడు, కరుణ కటాక్షము కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు. ఆయన మనం కొట్టబడుతున్నామంటే, తరమబడుతున్నామంటే, శ్రమపరచబడుతున్నామంటే, నిందల పాలవుతున్నామంటే, ఓడిపోతున్నామంటే, అపజయాల పరంపర మన జీవితంలో కొనసాగుతుందంటే దానికి కారణం ఆయనకు అవిధేయులుగా మనం బ్రతకడమే. గుర్తించాల్సింది ఏంటంటే, మనం ఎంతకాలమైతే ఆయనకు అవిధేయులుగా ఉంటామో, ఆయన మాట వినకుండా పెడచెవిని మనం పెడుతూ ఉంటామో అంతకాలము ఆయన మనకు దూరంగానే ఉంటాడు. ఆయన కరుణా కటాక్షాలను మనం దూరం చేసుకున్న వారంగా ఉంటాం. నిజంగా ఆయన కృపను మరలా మనం తిరిగి పొందుకొని మరలా క్షేమమునకు లేవనెత్తబడాలి అంటే ఒకే ఒక మార్గం ఏంటంటే, మన యొక్క అవిధేయతలను మనం ఒప్పుకొని దేవుని యొక్క కరుణా కటాక్షముల కొరకు పశ్చాత్తాపపడి ఆయన వైపు మనం తిరిగిన ఎడల ఆయన మన వైపు తిరిగే దేవుడిగా ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు, నువ్వు తిరగకుండా నీవేమో నడిపాడు తిప్పించి నాకెళ్ళి చూడు ప్రభు అంటే ఏం చేస్తాడు? నడి మీద వెళ్ళిపోతాడు. అర్థమవుతుందా? ఆయన అనేది ఏంటి? నీవు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుతానన్నాడు. మనం కనుక పశ్చాత్తాపపడి ప్రభు దగ్గరకు రావడానికి, ఆయన చిత్తాన్ని జరిగించడానికి మనం ప్రార్థనాపూర్వకంగా మనం సిద్ధపడి ముందుకు వెళితే, తీర్మానం చేసుకుంటే, అప్పుడు దేవుడు మనకు సమీపంగా వస్తాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఒక్క అడుగు కనుక మనం ముందుకేసి ప్రభు దగ్గరికి రావడానికి మనం సిద్ధపడితే ఆయన 10 అడుగులు మన కొరకు ముందుకేసే దేవుడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా సమస్తమును కోల్పోయి తండ్రి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, వాడు దూరమున ఉన్నప్పుడే తండ్రి చూశాడట. వాస్తవానికి ఆ కుమారుడే పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రి పాదాల మీద పడి క్షమాపణ గారు కోరుకోవాలి. కానీ తండ్రే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడి మెడ మీద పడి దేవుని బిడ్డలారా తన ఇంటిలోనికి అతన్ని తోడుకొని వచ్చినాడంట. అది తండ్రి ప్రేమ. దేవుని ప్రేమ కూడా మన పట్ల అలాగే ఉంటుందండి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం పశ్చాత్తాపపడి ప్రభు తట్టు తిరుగుతామో, ప్రభువుకు మన జీవితాన్ని మనం సమర్పించుకోవడానికి మనం సిద్ధపడతామో, అప్పుడే ప్రభు మన పట్ల తాను కనికరాన్ని చూపడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటాడు.
కాబట్టి దేవుని బిడ్డలు ఇక్కడ ఇశ్రాయేలీయులు మరలా పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మరలా వారిని దేశానికి తీసుకుని వచ్చాడు. ఆ పట్టణం మరలా తిరిగి పునర్నిర్మించబడింది. మరలా క్షేమ స్థితిని దేవుడు వారికి అనుగ్రహించాడు. అదే ఈ 3 వచనాల్లో మొదటిగా, నీ ప్రజల ఎడల నీవు కటాక్షమును చూపి ఉన్నావు, చెరగిపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు, నీ ప్రజల దోషమును నీవు పరిహరించి ఉన్నావు, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు, నీ ఉగ్రంతయు మానివేసి ఉన్నావు, నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. నిజంగా దేవుని బిడ్డలారా, దేవుడు చూపినటువంటి ఆయన కటాక్షము కరుణలను ఆయన ఈ 3 వచనాల్లో జ్ఞాపకం చేస్తూ ఉంటారు. తర్వాత 4వ వచనం నుండి 7వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో మనం గమనించినప్పుడు అంటాడు, ప్రభువా నీవు మరలా తిరిగి మమ్మలను ఉజ్జీవింపచేయుము, మమ్మలను బ్రతికించుము అని అక్కడ వారు చేసినటువంటి ప్రార్థనగా కనబడుతుంది. మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము, మా మీదనున్న నీ కోపమును చాలించుము, ఎల్లకాలము మా మీద కోపగించెదవా, తరతరములు నీ కోపము సాగించెదవా, నీ ప్రజలు నీ యందు సంతోషించున్నట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. యెహోవా నీ కృపను మాకు కనబరుచుము, నీ రక్షణ మాకు దయచేయము. ఎంత మంచి ప్రార్థన అండి ఇది దేవుని బిడ్డలారా. నీ ప్రజలను యందు సంతోషించున్నట్లుగా నీవు మరలా మమ్మలను బ్రతికించుము, మా వైపునకు తిరుగుము, మా మీదనున్న నీ కోపమును చాలించుమయ్యా. ఎంతకాలము నీవు మా మీద కోపగిస్తావయ్యా, తరతరములు మా మీద నీ కోపము సాగించెదవా, మాకు నీ కృపను కనబరుచుము, నీ రక్షణ మాకు దయచేయము. ఎంత మంచి ప్రార్థన అండి దేవుని బిడ్డలారా. మరలా మేము బ్రతుకున్నట్లుగా, నీ ప్రజలను యందు సంతోషించున్నట్లుగా నీవు మరలా మమ్మని బ్రతికించుము అని దేవుని సన్నిధిలో చేసినటువంటి విజ్ఞాపన మనకు కనబడుతూ ఉంటుంది. నిజంగా దేవుని బిడ్డలారా, ఎంత మంచి ప్రార్థన. మరలా మమ్మలను బ్రతికించు. మన జీవితాల్లో కూడా దేవుని బిడ్డలారా, దేవుని ఎరిగిన నీవు నేను ఒకవేళ దేవుని మాట వినకుండా దేవుని కృపను దూరం చేసుకొని శ్రమల పాలై కొట్టబడిన వారముగా, తరమబడిన వారంగా, కోల్పోయిన వారంగా, నష్టపోయిన వారంగా మనం ఉంటే ప్రభు తట్టు తిరిగి గనక ఆయన కరుణా కటాక్షముల కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకొని, దేవుని బిడ్డలారా ఇక్కడ ఏ రీతిగా వారు మరలా వారి యొక్క జీవితాలు పునరుద్ధరించబడేటట్లుగా, దేవుని సన్నిధిలో వారు పోగొట్టుకున్నటువంటి క్షేమమును మరలా తిరిగి వారు పొందినట్లుగా దేవుని సన్నిధిలో ఆయన కృప కొరకు, ఆయన రక్షణ కొరకు, దేవుని బిడ్డలారా ఆయన యొక్క జీవము కొరకు దేవుని సన్నిధిలో వారు మొరపెట్టినారు. మనం కూడా మొరపెట్టగలిగితే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకించి మనకు జవాబునిచ్చే దేవుడిగా ఆయన ఉంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరలా మమ్మల్ని బ్రతికించయ్యా, మరలా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయ్యా, మరలా మాకు నీ కృపను అనుగ్రహించయ్యా, మమ్మలను రక్షించయ్యా. నిజంగా ఎంత మంచి ప్రార్థన దేవుని బిడ్డలారా. ఆ రీతిగా వారు ప్రార్థించినప్పుడు, పశ్చాత్తాపపడి ప్రభు తట్టు తిరిగినప్పుడు దేవుడు వారి జీవితంలో చేసినటువంటి కార్యాలు, దేవుని బిడ్డలారా 8వ వచనంలో ఒక తీర్మానం చేసుకుంటారు. దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాటను మేము చెవిన పెడతాము. అంటే దేవుని మాట వింటాం. యెహోవా ఒక తీర్మానం వచ్చేసారంట వాళ్ళు. ఏమని? దేవుని మాట వింటాము అనండి. ఆ మాట అనండి. ఎవరి మాటలు వింటామంటే చెవులతో వింటామని కాదు, దేవుని మాటకు లోబడతాము అని అర్థం. చెవులతో బాగా వింటున్నాంలే, ఎవరు చెప్పినా ఎక్కడ చెప్పినా రకరకాలైనటువంటి రీతులుగా దేవుని మాటలు మనం వింటూనే ఉన్నాం. ఫోన్లలో ప్రసంగాలు ఉన్నాయి, టీవీలో ప్రసంగాలు ఉన్నాయి, కోటాలు పెట్టి ప్రసంగాలు చెప్తున్నారు, ఆరాధనలో మందిరాల్లో ప్రసంగాలు వింటున్నాం. చెవులతో వినడం కాదు, మాట వినడం అంటే లోబడడం, మాటకు లోబడడం, ఇదే ఏదో చూపడం అన్నమాట. అది వినడం అంటే. దేవుని బిడ్డలారా, మనం దేవుని మాట వినడానికి మనం సిద్ధపడాలి. మొట్టమొదటిగా మన జీవితంలో మార్పు చూడాలి అంటే, మన కుటుంబాల్లో మార్పును చూడాలి అంటే, మన వ్యక్తిగత జీవితంలో కానీ, మన కుటుంబంలో కానీ, మన సంఘంలో కానీ, మన సమాజంలో కానీ పాడైపోయిన పరిస్థితులు మరలా పునరుద్ధరింపజేయబడాలి అంటే, పాడైపోయిన నీ ఆరోగ్యం మరలా కుదురుపడాలి అంటే, పాడైపోయిన నీ యొక్క ఆర్థిక పరిస్థితి
మరలా చక్కదిద్దబడాలి అంటే, అగమ్య గోచరముగా ఉన్నటువంటి నీ పరిస్థితి మరలా తిరిగి పునరుద్ధరించబడాలి అంటే ఒకే ఒక మార్గం ఏంటో తెలుసా? దేవుని మాట. ఇక ఆయన మాట వింటమే అంతే, ఇంకేం అవసరాల్లా. అటు ఇటు పరిగెత్తడం అవసరం లేదు. నువ్వు దేవుని మాట వినకుండా ఏ గారి దగ్గరికి పోయినా, ఏ ఊరు పోయినా, ఎవరి దగ్గర పోయి నెత్తి మీద ప్రార్థన చేయించుకున్నా, లేదా తెల మీద చేపెట్టించుకొని కింద పడైపోయినా ఏం ఉపయోగం? కింద పడి మళ్ళీ లెగుతావు అంతే. ఆ ఊరు ఈ ఊరు తిరిగి కాళ్ళు నొప్పులు తప్ప, డబ్బులు ఖర్చు, ఆటోలు ఖర్చులు తప్ప ఏం ఉండదు. దేవుని మాట వినడానికి ఎప్పుడు నువ్వు తీర్మానం చేసుకుంటావు, అప్పుడే నీ జీవితంలో మార్పు ప్రారంభమవుతుంది. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుని మాట వినకుండా నువ్వు ఎన్ని ఊర్లు తిరిగినా, ఎవరి దగ్గర తిరిగినా ఉపయోగం ఏమీ ఉండదు అంతే. కొంతమంది దేవుని ఎక్కడ చెప్పిన వాక్యం అయ్యగారు ఎటు చెబుతున్నాడని ఇంకో తాడిపోతారు. ఆయన మాత్రం ఏం చెప్తాడు? ఆయన కూడా దేవుని మాట వినమనే చెప్తాడు అంతే తప్ప దేవుని మాట వినకండి, నా మాటే వినండి అని చెప్తాడా? ఎవడైనా తన సొంత మాటలు వినాలని చెప్తే వాడు అబద్ధ ప్రవక్తగానే పరిగణించబడతారు. మనందరికీ తెలిసిందే. దేవుని మాట దేవుని వాక్యమే. వాక్యములో ఉన్నది ఉన్నట్లుగా చెప్పకుండా వక్రీకరించి తన స్వలాభాపేక్ష కొరకు ఏదైనా బోధించాడు అంటే వాడు తన సొంత మాటలు బోధిస్తున్నాడని అర్థం. ఒక మనిషి మాటలు ఇంకొక మనిషికి ఏమాత్రం కూడా ఉపయోగకరంగా ఉండవు. గుర్తుపెట్టుకోండి. లోక సంబంధంగా కొంత ఉపయోగంగా ఉన్నట్లు మనకు కనబడిన దేవుని బిడ్డలారా, దేవుని మాట వినటం వలన కలిగేంత మేలు ఏ మనిషి మాట వినటం వలన మనకు కలగదు. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. కాబట్టి ఇది ఒక తీర్మానం రావాలా. అలాంటి భయంకరమైన దుస్థితిలో కూడా ఒక తీర్మానం చేసుకుంటున్నారంట. ఏమని? మేము యెహోవా మాటను చెవిన పెడతాము, దేవుని మాట వింటాము, దేవుని మాటకు లోబడతాము అని. ఎప్పుడైతే అలాంటి అనుభవంలోనికి వారు వచ్చినారో అక్కడ ఏమవుతుందో చూడండి దేవుని బిడ్డలారా. తన ప్రజలతో తన భక్తులతోనూ శుభవచనము ఆయన సెలవిస్తాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. తన భక్తులకు ఆయన శుభవచనాన్ని ఆయన సెలవిచ్చేవాడుగా ఉంటున్నాడు. శుభవచనం అంటే శుభవార్త అంటారు చూసారా? అంటే ఏంటన్నప్పుడు మంచి వార్త అన్నమాట. మనం ఎప్పుడైతే హృదయంలో దేవుని మాట వింటామో, దేవునికి లోబడతాము అనేటటువంటి తీర్మానాన్ని మనం కలిగి ఉంటామో దేవుడు మనకు ఇక శుభం పలుకుతాడనమాట. శుభవచనాన్ని ఆయన మన కొరకు ఆయన సెలవిచ్చే దేవుడుగా ఉంటాడు. మరలా మనం బుద్ధిహీనంగా ఉండమట. మన దేశములో మహిమ నివసిస్తుందట. ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉంటాయట. ఆయన మహిమ మరలా దేశములో నివసిస్తూ ఉంది. ఆ చెత్త కుప్పలో, ఆ రాళ్ల కుప్పలో మరలా తిరిగి దేవుని బిడ్డలారా సుందరమైన పట్టణంగా మరలా తిరిగి నిర్మించబడింది. దేవుని మహిమ మరలా పట్టణమును క్రమ్మినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాము. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 10వ వచనములో కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకొనినవి, భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దానిని ఆయన అనుగ్రహించును. మన భూమి దాని ఫలమునిచ్చును, నీతి ఆయన ముందర నడుచును, ఆయన అడుగు జాడలలో అది నడుచును. నిజంగా ఎంత క్షేమకరమైన స్థితిని దేవుడు తన ప్రజలకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎంత క్షేమకరమైన స్థితిని, ఎంత ఆశీర్వాదకరమైన అనుభవాన్ని దేవుడు వారికి అనుగ్రహిస్తున్నాడు. శుభవచనము, మహిమ, రక్షణ, కృపా సత్యములు, నీతి సమాధానములు. దేవుని బిడ్డలారా, సత్యము ఉత్తమమైన దానిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడట. ఆ రీతిగా ప్రభు ఎప్పుడైతే ఆయన మాట విని ఆయన తట్టు తిరిగి ఆయనకి ఇష్టలుగా మనం ప్రవర్తించడానికి తీర్మానం చేసుకుంటామో అద్భుతమైన కార్యాలు మన జీవితంలో చేయడం ఆయన ప్రారంభిస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో 85వ కీర్తన ధ్యానిస్తున్నటువంటి మనం, ప్రభు నెరిగిన బిడ్డలుగా జీవిస్తున్న మనం, ప్రభు బిడ్డలుగా బ్రతుకుతున్న మనం, ఇశ్రాయేలు చరిత్ర అదైతే మన చరిత్ర ఏంటి? ప్రభు నెరిగినటువంటి బిడ్డలమైన మన చరిత్ర ఏంటి? మన పరిస్థితి ఎలా ఉంటుంది? మన యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంది? దేవుని మాటకు లోబడేటటువంటి వ్యక్తులుగా మనం ఉంటున్నామా, లేక దేవుని మీద తిరుగుబాటు చేసే వారంగా మనం ఉంటున్నామా? ఇశ్రాయేలు ఏ రీతిగా దేవునికి అయిష్టంగా ప్రవర్తిస్తూ వచ్చారో
మనం కూడా దేవునికి అయిష్టలుగా ప్రవర్తిస్తే తరిమివేయబడతాం, త్రోలివేయబడతాం, త్రోసివేయబడతాము. చెత్త కుప్పలాగా అయిపోద్ది మన బ్రతుకు, రాళ్ల కుప్పలాగా అయిపోద్ది, కాల్చివేయబడినటువంటి బూడిదలాగా మిగిలిపోతుంది దేవుని బిడ్డలారు. కానీ దేవుని మాట విని దేవుని తట్టు కనుక మనం తిరగలిగితే దేవుడు మరలా మనల్ని సమకూరుస్తాడు, మనల్ని బ్రతికిస్తాడు. పాడైపోయినటువంటి యెరూషలేము ప్రాకారములు కట్టబడినట్లుగా మన జీవితాలు కట్టబడతాయి, మన కుటుంబాలు కట్టబడతాయి, చెదిరిపోయిన మన యొక్క సంబంధ బాంధవ్యాలు కట్టబడతాయి, మన సహవాసాలు మరలా పునరుద్ధరించబడతాయి. దేవునికి సాక్షులుగా మనం జీవించగలం. కాబట్టి ఒకటే ఒక తీర్మానం, దేవుని మాట వింటావా క్షేమం ఉంటుంది, దేవుని మాట వినకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతావా బ్రతుకుతూ ఉండవు. ఎంతకాలము కొట్టబడతావు, ఎంతకాలము నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేల ఇంకను కొట్టబడుదురు అంటాడు. దేవుని మాట వినకుండా మనం జీవించినంతకాలం కొట్టుడే కొట్టుడు అనమాట. అర్థమైందా? ఊరుకోడు దేవుడు. అనుకుంటున్నాం ఏ దేవుని మాట వినపోయినా ఏ ఊరిని బాప్తీసం తీసుకున్నాలే, ఆరాధనకు వచ్చి పోతున్నాలే, బలలు కూడా తీసుకుంటున్నాలే, ఎప్పుడైనా కూటం పెట్టినప్పుడు కానుక కూడా ఇస్తున్నాలే, పరిచర్య కూడా చేస్తున్నానులే, కాబట్టి నేను ఎట్లా చేసినా దేవుడు చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నావేమో. ఊరుకోడు. అర్థమవుతుందండి? దేవుని మాట కనుక మనం వినకపోతే నువ్వు చేసిన భక్తి, నువ్వు చేసిన ఏది నిలవదు. యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, నీతిమంతుడు తన నీతిని ఆధారం చేసుకుని పాపం చేస్తే వాడి నీతిని బట్టి వాడిని శిక్షించకుండా ఉండను అంటాడు. అంతే. వాడు చేసిన పాపమును బట్టి నా యొక్క శిక్ష అతని మీదకి వస్తుంది అంటాడు. అలాగే పాపం చేసిన వాడు తాను పశ్చాత్తాపపడిన ఆ తట్టు కనుక తిరిగినట్లయితే వాడి పాపాన్ని బట్టి అతన్ని దండించను, కానీ వాడు పశ్చాత్తాపపడిన ఆ తట్టు తిరిగినాడు కనుక నేను నా కరుణను అతని మీద చూపించి క్షమిస్తాను అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని కృప మనకు తోడుగా ఉండాలంటే, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉండాలంటే, కటాక్షం, ఆయన మహిమ మనలో, మన కుటుంబాల్లో, మన మధ్య నివసించాలి అంటే ఆయన మాట విని ఆయనకు లోబడి మనం జీవించడానికి ఒక తీర్మానం చేసుకోవాలా. అప్పుడే దేవుడు మనల్ని దర్శించి మరలా క్షేమ స్థితికి దేవుడు మనల్ని లేవనెత్తుతాడు, మరలా ఆయన మనల్ని బ్రతికిస్తాడు. కాబట్టి ఇంకా దేవుని ఎరిగిన మనం కూడా, దేవుని కొరకు బ్రతుకుతామని తీర్మానం చేసుకున్న మనం కూడా దేవుని మాట పెడచెవిని పెట్టి మన ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ ఎంతకాలము నువ్వు కొట్టబడతావు, ఎంతకాలము నువ్వు తరవబడతావు, ఎంతకాలము శాపాన్ని అనుభవిస్తూ నీ జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటాం. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా పశ్చాత్తాపడి ప్రభు దగ్గరకు వద్దాం. ప్రభు సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకొని, ప్రభువా నీ మాట వింటానయ్యా, నీకు లోబడతానని ఒక చిన్న మాట ప్రార్థన చేసుకొని ప్రభుకు మన జీవితాన్ని సమర్పించుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందామా? ప్రభుని ఎరిగినటువంటి నీవు, నీ పరిస్థితి, ఆత్మీయ జీవితం ఎలా ఉంది? వ్యక్తిగతంగా శాంతి, సమాధానం, సంతోషం నీ జీవితంలో ఉందా? నీ కుటుంబంలో దీవెన, ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలుగుతున్నావా? శాపాన్ని అనుభవిస్తూ ఉన్నా? ఒక చిన్న ప్రార్థన చేసుకొని, ప్రభువా నన్ను క్షమించయ్యా, నీ మాట వినలేకపోతున్నాను నాయన, నీ మాటకు లోబడలేకపోతున్నాను, అందుకనే నాకు కలిగినటువంటి దురవస్థయ్యా. దేవుని మాట విన్నంతకాలము దేవుడు తన ప్రజలకు ఆ యెరూషలేము పట్టణానికి ఆయన క్షేమాన్ని ఇస్తూ వచ్చాడు. ఎప్పుడైతే దేవుని మాట వాడు పెడచెవిని పెట్టారో, దేవుని ఆజ్ఞలు అతిక్రమించి దేవునికి అయిష్టమైన వాటిని జరిగించారో, శత్రువుల చేతికి దేవుడు వారిని అప్పగించాడు. ఒకటే గుర్తుపెట్టుకో, దేవుని మాటకు నువ్వు లోబడ్డావా దీవించబడతావు, దేవుని మాటకు అవిధేయుడవుగా అవిధేయురాలుగా ఉన్నావా శాపాన్ని అనుభవిస్తావు. దేవుని చిత్తానికి నీవు అప్పగించుకుంటే దేవుడు నిన్ను తన కృపతో బలపరిచి తన కటాక్షమును నీకు చూపించి ఆయన నిన్ను నడిపిస్తాడు. ప్రతికూలమైన పరిస్థితులు కూడా ఆయన ఆశీర్వాదకరంగా, అనుకూలంగా ఆయన మారుస్తాడు. దేవుని మాట వినకుండా నువ్వు జీవిస్తూ ఉన్నావా? అనుకూలమైన పరిస్థితులు కూడా ప్రతికూలమైన పరిస్థితులుగా మారిపోతాయి. క్షేమం అనుకుంటున్నావు, పర్వాలేదులే అనుకుంటున్నావు, కానీ భయంకరమైనటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులను మనం చవి చూడాల్సి వస్తుంది. కాబట్టి దుర్దినములు రాకమునుపే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు. సంవత్సరములు రాకమునుపే నీ సృష్టికర్తను నీవు స్మరణకు తెచ్చుకోమంటున్నాడు. కాబట్టి ప్రభు కొరకు బ్రతకాలని ప్రభు సన్నిధిలో తీర్మానం చేసుకున్నా నీవు, నేను, మనమందరం కూడా ఉదయకాల సమయంలో ప్రభుకు మన జీవితాలను సమర్పించుకుందాం. ఎంతకాలము వ్యసనపరుడవై కొట్టబడతావు, ఎంతకాలం ఇంకా పాపములోనే జీవిస్తూ ఉంటావు. మనం చక్కని పాట పాడుతున్నాం కదా,
ఎంతకాలమో వ్యసనపరుడవై తిరుగుతావు, వ్యసనపరురాలువుగా తిరుగుతావు. ఎంతకాలము ఇంకా పాపము చేత నువ్వు కొట్టబడతావు. ఇప్పుడే యేసయ్య దగ్గరకు వచ్చి వారు ఒక తీర్మానం చేసుకున్నారు. దేవుని మాటను మేము చెవిన పెడతాము, దేవుని మాట మేము వింటాము, దేవుని మాటకు మేము లోబడతాము అని. ఎప్పుడైతే ఆ తీర్మానం వారు చేసుకున్నారో దేవుడు వారిని మరలా క్షేమమునకు లేవనెత్తి బ్రతికించి చెత్త కుప్ప అయిపోయినటువంటి, రాళ్ల కుప్పగా మారిపోయినటువంటి ఆ యెరూషలేము పట్టణమును దేవుడు మరలా పునర్నిర్మింపజేశారు. మరలా మహిమతో ఆ పట్టణాన్ని నింపాడు. సుందరమైన పట్టణంగా పట్టణాన్ని తీర్చిదిద్దాడు. ఒకవేళ నీ వ్యక్తిగత జీవితం, నీ కుటుంబం చిందరవందరైపోయి శిథిలావస్థలో ఉన్నదా? సంబంధ బాంధవ్యాలు కూలిపోయినట్లుగా ఉన్నాయా? భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి సంబంధం, తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య ఉన్న సంబంధం, అన్నదమ్ముల మధ్య, రక్త సంబంధికుల మధ్య ఉన్న సంబంధం చెదిరిపోయినటువంటి పరిస్థితిలో ఒకవేళ ఉంటే ఉదయకాల సమయంలో చిన్న ప్రార్థన చేసుకోగలిగితే ప్రభు మనల్ని కరుణించగలిగిన దేవుడై ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. కోరాహు కుమారుల ద్వారా మీరు వ్రాయించేటువంటి 85వ కీర్తన నుండి ఈ ఉదయకాల సమయంలో మా ఆత్మీయ జీవితాలకు క్షేమమును ఆశీర్వాదమును కలిగించే అద్భుతమైన సందేశాన్ని పరిశుద్ధాత్మదేవ మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ప్రజల ఎడలను ఎలా కటాక్షము చూపినావో, ఏ రీతిగా వారికి మరలా క్షేమమును అనుగ్రహించావో, 70 సంవత్సరాలు ప్రభువా ఆ చెరలో భయంకరమైనటువంటి శ్రమలను అనుభవించేటువంటి నీ ప్రజలను 70 సంవత్సరాలు రాళ్ల కుప్పలుగా, చెత్త కుప్పగా, కాల్చబడినటువంటి బూడిదగా ఉన్నటువంటి ఆ యెరూషలేము పట్టణమును ఏ రీతిగా మరలా తిరిగి పునర్నిర్మింపజేశావో తండ్రి, వారు పశ్చాత్తాపపడి నీ తట్టు తిరిగినప్పుడు ఆ పట్టణము మరలా ఏ రీతిగా కట్టబడిందో, ఆ ప్రజలు ఏ రీతిగా మరలా క్షేమముగా తమ రాజ్యమునకు తీసుకొని రాబడ్డారో, ఏ రీతిగా మరలా వారిని మీరు బ్రతికించారో, వారు పోగొట్టుకున్న దానిని మరలా తిరిగి వారు పొందుకున్నారో ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మేము వినడానికి మీ కృపనిచ్చావు తండ్రి. మీ మాట వింటే చచ్చిన స్థితిలో ఉన్న మమ్మల్ని నువ్వు బ్రతికించే దేవుడవు నాయన. మీ మహిమను మీరు మాకు చూపే దేవుడుగా ఉన్నారు. మీ రక్షణను మీరు మాకు కనబరిచే దేవుడుగా ఉన్నారు. నీతి న్యాయములను, కృపా సత్యములను ప్రభువా మీరు మాకు అనుగ్రహించి నీతి చేత మీరు మమ్మలను నింపి నడిపించే దేవుడుగా ఉన్నారు నాయన. నీకు వందనాలు. కృపా సత్యములను సమృద్ధిగా అనుగ్రహించే దేవుడవు నాయన, నీకు వందనాలు. కాబట్టి నీ మాట వినకుండా పెడచె వినపెట్టి మాకు ఇష్టమైన రీతిలో నీకు అయిష్టమైన కార్యాలు జరిగిస్తూ నీ కృపను దూరం చేసుకొని దురవస్థలో ప్రభువా మేము నశించిపోకుండా నీ మాటకు లోబడిన వారమై నీ చిత్తాన్ని జరిగిస్తూ నీకు ఇష్టలుగా మేము బ్రతుకుతూ నీతి న్యాయములతో, కృపా సత్యములతో ప్రభువా నీ సన్నిధిలో మేము మరలా బ్రతికించబడిన వారమై మహిమతో నింపబడి మా వ్యక్తిగత జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా సంఘంలో, సమాజంలో మరలా ఉజ్జీవమును మేము పొందడానికి నీ కృపను అనుగ్రహించండి. విన్న వాక్యమును దుష్టుడెత్తుకొని పోకుండా అందరి హృదయాల్లో మీరు ఫలింపచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. పాడబాడుతూ ఉండగా కానుకలు స్వీకరించబడతాయి. లేచి కానుక పెట్టలో మీ కానుకలను